వచ్చిన వారు రాజధాని డిలక్స్ లార్జ్ న్యూ బస్ స్టాండ్ ఆపోజిట్ హౌసింగ్ बोर्ड कॉलोनी जंडला। अस्सलाम वालेकुम नाज़रीन, NH टीवी में आप सभी का इस्तकबाल है। महबूबनगर जिले के नवाबपेट मंडल के कोल्लूर गांव को मंडल मरकज करार देने के लिए कांग्रेस पार्टी के ज़रिए एहतमाम भूख हड़ताल की गई। इस मौके पर मुतालिका गांव के अफराद ने भी हिस्सा लिया। इस मौके पर अनिरुद्ध रेड्डी इंचार्ज हल्के असम्बली कांग्रेस पार्टी ने मुखातिब करते हुए कहा कि 2018 के इंतखाबात में मुकामी रुकने असम्बली लक्ष्मा रेड्डी ने कोल्लूर गांव को मंडल का मरकज़ बनाने का वादा किया था, लेकिन इसे अब तक पूरा नहीं किया गया। हाल ही में रियासती हुकूमत 13 नए मंडल्स का ऐलान किया है। सितम ज़रीफ़ी ये है कि कोल्लूर गांव को इनमें शामिल नहीं किया गया। इन्होंने वादा किया कि इनकी हुकूमत आती है तो वो कोल्लूर गांव को फौरी तौर पर मंडल सेंटर करार दिया जाएगा। లక్ష్మారెడ్డి ఇక్కడ కొల్లూరు గ్రామం వచ్చినప్పుడు ఇక్కడ కొల్లూరు గ్రామస్తులకి మాట ఇవ్వడం జరిగింది, మండలిగా చేస్తారని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది। ఇప్పుడు మొన్న పోయిన నెలలో 13 కొత్త మండలాలు కాగా అదేవిధంగా ఇంకా 3 మండలాలు కూడా కొత్తగా కూడా కేసీఆర్ గారు ప్రకటించడం జరిగింది। అయితే ఇక్కడ మా స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు మాత్రము తిరిగిక లేకపోయింది। ఆయన మాట ఇచ్చి మాట తప్పింది కాబట్టి ఈరోజు దాదాపు కొల్లూరు గ్రామానికి 4 హ్యామ్లెట్ విలేజెస్ ఉంటే 4 గ్రామ పంచాయతీలు అయినాయి, కొత్త గ్రామ పంచాయతీలు అయినాయి। కాబట్టి లక్ష్మారెడ్డి ఇక్కడికి వచ్చి కొల్లూరుని సపరేట్ మండలి చేస్తా అని చెప్పేసి కొల్లూరు సపరేట్ మండలి కాలేదు। ఆయనకి చేత కాకుంటే మా ప్రభుత్వం వచ్చినప్పుడు కేవలం 3 నెలల్లోనే ఇది సపరేట్ మండలంగా తీర్చిదిద్దామని కూడా తెలియజేస్తాం। అదే కాకుండా ఈ లక్ష్మారెడ్డికి గ్రూప్ పంచాయతీలు గ్రామంకి కొట్లాటలు పెట్టడం కూడా నేర్చుకున్నాడు కొత్తగా। పక్కనున్న చౌడూరుకి కూడా మీరు కొత్త మండలాలు అడగండి। మీరు हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें।